రెవెన్యూ అధికారులకు వివరాలు తెలియదట. రెవెన్యూ అధికారులకే వివరాలు తెలియకపోతే మీరు రిజిగ్నేషన్ చేసి ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీలాంటి అధికారుల వల్లనే తెలంగాణ రాష్ట్రంకి మొత్తం ఆదాయానికి గండి పడుతుంది. రెవెన్యూ అధికారులకు వివరాలు తెలియకపోతే ఎవరికి తెలుసు? రోడ్ల మీద పోయేటోళ్ళకి తెలుసు. మిమ్మల్ని అసలు ఆ పోస్టులో పెట్టినందుకు ఎందుకు? రిజిగ్నేషన్ చేయండి. రిజిగ్నేషన్ చేసి అయ్యా మాతో శాతనైతలే అని చెప్పి ఇంట్లో కూర్చోరు. మీరు శాత కాకపోతే ఎందుకు పనులు చేస్తారు? ప్రజల ట్యాక్స్లతో జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఒకసారి వార్తా వివరాలకు వెళ్దాం. ముదిగొండ హైవే రోడ్డు పక్కన దర్జాగా కొనసాగుతున్న భూమి అభివృద్ధి పనులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటాం అంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్. కళ్ళు లేవా? కనిపిస్తలేవా? మీరు ఏం పర్యవేక్షణ చేస్తున్నారు? ఎట్లా ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు? అంటే ప్రజలు వచ్చి ఫిర్యాదులు ఇచ్చే వరకు, వార్తాపత్రికలలో వార్తలు ఇచ్చే వరకు కూడా మీకు సోయి వస్తలేదన్నమాట. ఏం కమ్మాయి చేయనీకి వస్తుంది? జీతాలు తీసుకోనిక, తినేసిపోనిక. వెళ్ళి పరిశీలిస్తాను. మండల తహసీల్దార్ సునీత ఎలిజబెత్ వివరణ. ప్రదేశానికి వచ్చి మీడియా ప్రతినిధులు చూపించాలట. అబ్బు, అంటే మీడియా ప్రతినిధులు వచ్చి చూపించే వరకు మీకు సోయి వస్తలేదు, ఏం ఇన్ఫర్మేషన్ వస్తలేదు అనమాట. పైసా మాయలా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. గిసోటి అధికారులను సస్పెండ్ చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యారు. ముదిగొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిబంధనలు, సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేసిన అందని వివరాలు మన ప్రజావాణి వరుస కథనం. సో చూడొచ్చు, ఈ ప్రజావాణి కథనం ప్రకారము అక్కడ ఉన్నటువంటి అధికారులు సస్పెండ్ కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది వెళ్ళాలి. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి వాళ్ళని. అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సోయలేని అధికారుల వల్ల నిద్రమత్తు వీడి మంచి కొత్త అధికారులను నియమిస్తే ఆర్థికంగా డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. అసలు మతలబు ఇదా? నాలాలు కుషించుకుపోతున్నాయా? కంకర కోసం, ఇతర అవసరాల కోసం ప్రైవేట్ ఒప్పందాలు, గుట్టలు పిండి సాగు భూమి సిద్ధం చేసేందుకు ప్రయత్నం. పట్టించుకున్న రెవెన్యూ, మైనింగ్, నీటిపారుదల యంత్రాంగాలు భారీగా చేతులు మారుతున్న కాసులు. కోట్లు విలువ చేసే గుట్టను కరగదీశారు. ఇంతకీ పట్టా భూమా, అసైన్డ్ భూమా తేల్చని రెవెన్యూ అధికారులు. పరిశీలించి వివరాలు ఇస్తామంటున్న ముదిగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్. హైవే రోడ్డు పక్కన ఓ కంకరం బిల్లు సమీపంలో యథేచ్ఛగా సాగుతున్న అభివృద్ధి పనులు. భూమి వివరాలు తెలవటానికి నిరాకరణ. ఇక చూడు ఎట్లుంది, చూడు ఎంత అన్యాయం, ఎంత ఘోరం. అంటే పైసల గురించి ఏది చేయనికన్నా రెడీ అవుతున్నారు కొంతమంది అవినీతి అధికారులు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామ ముదిగొండ రెవెన్యూ పరిధిలోని నేషనల్ హైవే రోడ్డు పక్కన ఓ కంకర మిల్లుకు సుమారు 100 మీటర్ల దూరంలో ఓ గుట్టను గుల్ల చేసి భూమి అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ఎటువంటి అనుమతులు లేకుండా భూమి అభివృద్ధి పనులు, ఇంతకీ పట్టా భూమి, అసైన్డ్ భూమి అంటూ మన ప్రజావాణి దినపత్రిక పతాక శీర్షికలు వార్తా కథనాలు ప్రచురించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి అభివృద్ధి చేసే కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్నట్లు పలువురు ప్రజలు, రైతులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ భూమికి సంబంధించిన వివరాలు కోరేందుకు ప్రయత్నించగా ఫిర్యాదు చేయండి, ఆ లొకేషన్ ఎక్కడ అంటూ పలుమార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వివరాలు అడగడం. ఇక సూడూరు ఎట్లుందో కథ ప్రజలారా, అది ఎక్కడుందో కూడా తెలియదంట. ఇక బ్లాస్టింగ్లకి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? బ్లాస్టింగ్ ఎట్లా చేస్తున్నారు? ఎన్ని ఫీట్లు డ్రిల్ చేస్తున్నారు వాళ్ళు? సో బ్లాస్టింగ్ కి సంబంధించి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములకి, బోర్లకి ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? మీకు ఎరకలేదే ఇదంతా ముచ్చట జరుగుతుందా? సో బ్లాస్టింగ్ జరిగితే ఉన్నటువంటి బోర్వెల్స్ కూడా మూసుకోబోయేటటువంటి ఆస్కారం ఉంటుంది ఆ వైబ్రేషన్ కి. సో ఎట్లా అప్పుడు రైతుల పరిస్థితి ఏంది? పర్యావరణ కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా? మీకు చేత కాకపోతే రిజైన్ చేసి గమ్మున వెళ్ళిపోరు, ఇంట్లో కూర్చోరు, దుప్పటి కప్పుకోరు. మండలంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ముదిగొండ సమీపంలోని కంకరమిల్లు పరిసర ప్రాంతాల్లో నేషనల్ హైవే రోడ్డు పక్కన సమీపంలో ఈ వ్యవహారం జరుగుతున్న తీరు పలుమార్లు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నదని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ను మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వివరాలు కోరగా, ఎక్కడ భూమి, ఏ విషయం మీరు చెప్పేది? అవును, నిన్న ఫిర్యాదు చేశారు, లక్ష్మీపురం కాదా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించిన నేపథ్యం ఒక్కసారి చూసుకోవాలి ప్రజల. గిట్లుంది కథ. మీడియా ప్రతినిధులు పోయే వరకు మాకు ఏం ఎరకలేదు, ఈ ముచ్చటనే తెలియదు మాకు. అసలు దీని విషయం అసలు ఎక్కడుందా, ఊరెక్కడ, జాగ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే ఇక చూడు ఎంత పర్యవేక్షణ అధికారులు ఎట్లున్నారంటే, పైసల పర్యవేక్షణలు ఉన్నారు కానీ అవినీతి పర్యవేక్షణలు లేరనమాట. మొత్తం ఏడ చూడు పైసల పర్యవేక్షణ. పైసలు ఏడొస్తాయి, ఏడ స్టాంపులు గుద్దాలి, ఏడ సంతకాలు పెట్టాలి, ఏడ బినామీలను పెట్టి ఆస్తులను కొనాలి. సో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ద్వారా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ ఇష్యూని.
ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి, ఇతరులకు గుణపాఠం కావాలి, చేతగాని అధికారులను సస్పెండ్ చేయాలి.